Hi friends, this is Dilip Murugan. Welcome to TechMeTech. Friends, ఈ రోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే yes, Atomberg Renisas Smart Plus ఫ్యాన్ అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా అన్బాక్స్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి రివ్యూ యూనిట్ గా అయితే రావడం జరిగింది. అండ్ ఈ Atomberg ఫ్యాన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా BLDC మోటార్స్ తోనే వర్క్ అవుతాయి. అండ్ BLDC ఫ్యాన్స్ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ ఫ్యాన్స్ తో గాని కంపేర్ చేసినట్లయితే మనకి చాలా పవర్ సేవింగ్ ఇవి. ఆల్మోస్ట్ దాదాపుగా మీకు 50 to 65% ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అయితే మనకి ఈ BLDC ఫ్యాన్స్ లో ఉంటుంది. ఓకే, సో అందుకనే BLDC ఫ్యాన్స్ మనకి ఏంటంటే నెంబర్ 1 చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. రెండోది పవర్ సేవింగ్. అండ్ మీ యొక్క ఫ్యాన్ మనీ అనేది మిగతా ఫ్యాన్స్తో కానీ కంపేర్ చేస్తే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మీ అమౌంట్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కన్జంప్షన్ ఉంటుంది చూసారు కదా, దాంతో మీకు సేవ్ అయిపోతుంది. అండ్ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ మీద కానీ మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా Atomberg బ్రాండ్ అయితే ఇచ్చారు, సీలింగ్ ఫ్యాన్. అండ్ ఇక్కడ మనకి మోడల్ నెంబర్ కానీ చూసుకుంటే రెనిసా స్మార్ట్ ప్లస్. ఓకే, అండ్ ఇది కానీ మనం చూసుకున్నట్లయితే ఒకటి వైఫై త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్లూటూత్ ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకొని మీరు ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ స్కాన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హోమ్ యాప్ ఉంటుంది అండ్ Atomberg హోమ్ యాప్ అది. ఓకే, అండ్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఎస్టెన్స్ త్రూ అయినా సరే మీరు దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు, స్పీడ్ని కూడా రెగ్యులేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కంప్లీట్గా ఇది మనకి స్మార్ట్ ఫ్యాన్. అండ్ నాన్ స్మార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి, కాకపోతే స్మార్ట్ ఫ్యాన్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అండ్ దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 years ప్లస్ 1 year మొత్తం కలిపి 3 years ఆఫ్ వారంటీతో అయితే మనకు వస్తుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకి ఓన్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ క్లియర్గా బైపాస్ రెగ్యులేటర్ అని చెప్పేసి ఉంది చూసారు కదా, ఇక్కడ క్లియర్గా చూపించారు బైపాస్ ది రెగ్యులేటర్ అని చెప్పేసి. రెగ్యులేటర్ అనేది అవసరం ఉంటుంది దీనికి, రెగ్యులేటర్ని మీరు కంప్లీట్గా తీసేసుకోవచ్చు. ఓకే, అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మాన్యువల్ ఎలా కంప్లీట్గా ఇది వర్క్ అవుతుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ మాన్యువల్లో ఉంటుంది. డెఫినెట్గా తరోగా చెక్ చేయండి. ఓకే, అండ్ మనకి ఇక్కడ బ్లేడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, వింగ్స్, 2 రిమోట్ కంట్రోల్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు. సో AAA బ్యాటరీసే. అండ్ రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్యాన్ ఆర్మ్, సో ఫ్యాన్ రాడ్ అంటాం. అండ్ దీంతో పాటు మనకి డైరెక్ట్గా ఫ్యానే ఇది చూసారు కదా, చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది నార్మల్ వాటితో కానీ కంపేర్ చేస్తే. ఇక్కడ మనకి చాలా పవర్ అనేది సేవ్ అయిపోతుంది. ఇవి క్యాప్స్, ఇవి అప్ అండ్ డౌన్ క్యాప్స్ ఇవి. అండ్ ఇంకా ఇందులో క్లాంప్ సెట్ ఒకటి ఉంటుంది అంతే, ఇంకేం లేదు. సో నెంబర్ 1 వారంటీ కార్డ్, క్యాప్స్, క్లాంప్ సెట్, రాడ్, రిమోట్, ఫ్యాన్. అండ్ ఈ బ్లేడ్స్ వచ్చేసి 1200 mm గోల్డెన్ ఓక్ వుడ్. ఓకే, సో ఇది మనకి వుడ్ డిజైన్లో అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇంటీరియర్స్లో సీలింగ్ ఫ్యాన్ అయితే మాత్రం వుడ్ కలర్ చాలా బాగుంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ చూడటానికి ఎలా ఉంటుంది అండ్ మీరు క్లియర్గా చూడొచ్చు, ఫ్యాన్ చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ మనకి వైట్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఇలా మీరు ప్రొఫైల్ లైట్స్ అవి ఇచ్చేస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్యాన్. ఓకే, సరే, ఫ్యాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ త్రూ ఆపరేట్ చేయొచ్చు. రిమోట్లో మనకి పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని పవర్ ఆన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇందులో మనం స్పీడ్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు 1 నుంచి 5 వరకు. బి అంటే బూస్ట్. ఓకే, సింపుల్ బూస్ట్. ఎల్ఈడీస్ని ఆన్ చేసుకోవచ్చు, ఎల్ఈడీస్ని ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్లీప్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీరు వైఫై ఉంటే వైఫై త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వైఫై ఉంటే క్లియర్గా ఇక్కడ వైఫై త్రూ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కనెక్ట్ చేయడం జరిగింది. నేను వైఫై ఎందుకు కనెక్ట్ చేసుకున్నాను అంటే నాకు వైఫై ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ నేను ప్రస్తుతానికి వైఫై త్రూ కనెక్ట్ చేసి ఇక్కడ ఆన్ చేస్తా చూడండి, ఆన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను, సో ఆఫ్ అయిపోతుంది. ఇలా మీరు దీని త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వాయిస్ అసిస్టెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. స్పీడ్ కూడా రెగ్యులేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డెమోలో మీకు ఆ స్పీడ్ ఎలా వేరియేషన్ అవుతుందో మీకు తెలియదు కాబట్టి నో ప్రాబ్లం, స్పీడ్ని కూడా మీరు వేరియేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. అలెక్సా టర్న్ ఆన్ ఆటమ్ ఫ్యాన్. సో ఆన్ అయిపోతుంది అంతే. అలెక్సా టర్న్ ఆఫ్ ఆటమ్ ఫ్యాన్. సో ఆఫ్ కూడా అయిపోయింది. అలెక్సా డిక్రీజ్ ఆటమ్ ఫ్యాన్. డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో డిక్రీజ్ అన్నాను కదా, మళ్ళీ ఆన్ అయిపోయింది చూసారు కదా. క్లియర్గా మీకు అర్థమైంది కదా, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా, సింపుల్, చాలా బాగుంది. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ చేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఇది. నాయిస్ కూడా వినండి ఎలా ఉంది అనేది. నాయిస్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది. నార్మల్ రెగ్యులర్ ఫ్యాన్స్తో కానీ కంపేర్ చేస్తే చాలా వరకు నాయిస్ తక్కువ. ఎందుకంటే దీని హబ్బు, దీని మోటార్ కానీ అంతా కూడా చాలా సైలెంట్గానే వర్క్ అవుతుంది. కాకపోతే ఈ ఎయిర్
వల్ల మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది సౌండ్. మైక్ కూడా చాలా ఎక్కువగా గ్రాప్ చేసుకుంటుంది కాబట్టి. బట్ నా రెగ్యులర్ ఫ్యాన్ ఇంతకుముందు నేను వేరే ఫ్యాన్ అయితే ఇక్కడ యూజ్ చేశాను, ఆ ఫ్యాన్తో కానీ కంపేర్ చేస్తే సౌండ్ అయితే చాలా తక్కువగానే వస్తుంది. అన్బాక్సింగ్ వీడియో చూశారు కదా, అండ్ ఇప్పుడు ఈ ఫ్యాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్ కానీ చూసుకుంటే BLDC ఫ్యాన్, అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ చూసుకుంటే 65% ఆఫ్ ఎనర్జీ అనేది మీకు సేవ్ అవుతుంది మిగతా రెగ్యులర్ ఫ్యాన్స్తో కానీ కంపేర్ చేసుకుంటే. సెకండ్ ఏంటంటే ఇది మనకి రిమోట్ కంట్రోల్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. ఎటువంటి రెగ్యులేటర్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. మనందరికీ తెలిసిందే మనం ఎంత కాస్ట్లీ రెగ్యులేటర్ వేసినా అదేటో తెలియదు కానీ 1 ఇయర్కో 2 ఇయర్స్గా ఈజీగా పోతా ఉంటాయి. ఇలా రెగ్యులేటర్ అయితే ఇక యూజ్ చేయాల్సిన పని అయితే లేదు. మీరు ఫ్యాన్ని డైరెక్ట్గా రిమోట్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు బాగా డీప్ స్లీప్లో ఉండేటప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇబ్బంది కదా, సో అలాంటప్పుడు మనకి ఈ రిమోట్ కంట్రోల్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు. రిమోట్ కంట్రోల్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ త్రూ కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ త్రూ కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వైఫై త్రూ కనెక్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు, కొంతమందికి వైఫై ఉండదు హౌస్లో, సో వాళ్ళు బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు. సో రెండింటికి పరంగా కూడా ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ మీకు హోమ్ ఆటోమేషన్ కానీ ఇంటిగ్రేషన్ చేసుకొని ఉంటే, సో లైక్ అలెక్సా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి వాయిస్ అసిస్టెంట్స్ని ఏదైనా యూజ్ చేసి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దీనికి మీరు సింపుల్గా చేయాల్సిందల్లా QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేయండి. అండ్ ఈ యాప్ నేమ్ కానీ చూసుకుంటే యాటంబర్గ్ హోమ్ యాప్, అండ్ దీన్ని యూజ్ చేసి ఏదైనా స్మార్ట్ యాటంబర్గ్కి సంబంధించి ఏదైనా ఒక స్మార్ట్ డివైస్ని దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ ఫ్యాన్స్ అనేవి ఇన్వర్టర్ మీద 1 అవర్ తిరిగితే ఇవి అదే బ్యాటరీ మీద 3 అవర్స్ తిరుగుతాయి. అంటే ఆలోచించండి ఎంత పవర్ ఎఫిషియన్సీ ఇవి. నెక్స్ట్ ఇవి మనకి లో వోల్టేజ్లో కూడా బాగా వర్క్ చేస్తుంది. ఎటువంటి ఇష్యూస్ ఏమి దీనికైతే రావు. లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ వరకు కూడా ఇది రెగ్యులేట్ చేసుకొని ఫ్యాన్ అయితే బాగానే తిరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. జస్ట్ వెట్ క్లాత్ తోటి మీరు వైప్ చేస్తే చాలు. నెక్స్ట్ దీని కోటింగ్ కూడా చాలా బాగుంది. ఈజీగా మనకి యాక్రిలిక్ ఫినిషింగ్ లో ఉండటం వల్ల జస్ట్ ఒకసారి వైప్ చేస్తే చాలు, ఈజీగా ప్రతిదీ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కలర్ వేరియంట్స్ కానీ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ దీని యొక్క బ్లేడ్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1200 mm బ్లేడ్ సైజ్ తో అయితే మనకు వస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ వచ్చేసి మనకి 2+1 ఇయర్ వారంటీతో అయితే మనకు వస్తుంది. అంటే టోటల్ గా 3 ఇయర్స్ వరకు మనకి వారంటీ వస్తున్నట్టే కాబట్టి వారంటీ అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ యాటంబర్గ్కి సంబంధించి అవైలబిలిటీలో అయితే ఉంది. ఇది మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, అండ్ అదేవిధంగా యాటంబర్గ్ వల్ల ఓన్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా సరే పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒకసారి లింక్ వెళ్ళి చెక్ చేయండి. మేబీ మీకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.